ఏవండోయ్! మీరు ఎంతమంది ఇళ్ళల్లో కుక్కను పెంచుకుంటున్నారండి? ఎంతమంది కుక్కలున్నాయి? నా ఫాలోవర్స్‌లోను, నా వీడియోలు చూసేవోళ్ళకి ఎంతమంది కుక్కలున్నాయి? మాకుందండి. కుక్కను పెంచుకోవటం చాలా మంచిదంటండోయ్! దుష్ట శక్తులు రావంట. దెయ్యాలు, దురాత్మలు అటువంటియి ఏమి మన ఇల్లు దరిదాపులకు రావంటండి. అది కాపలా కాత్తదా దొంగోడు రాకుండాను. మనకు మంచి స్నేహితుడు కుక్కంటేని. ఎంత అనుబంధం కుక్కతోటి. మరి చాలామంది అంటారు, ఇళ్ళల్లో పెంచుకున్న కుక్కలే కరిసేత్తన్నాయి కదా! చచ్చిపోతున్నారు అంటారు. నిజమేనండోయ్! మరి బయట కుక్క కరిస్తే ఇంజెక్షన్‌లు చేయించేసుకుంటారు. మందులు వాడతారు. పత్యాలు చేత్తారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు గదా! మరి ఇంట్లో కరిసిన కుక్కకి ఎందుకు నిర్లక్ష్యం చేసేత్తారు? అది మన తప్పే. పత్యం చెయ్యరు. ఇంజెక్షన్‌లు చేయించుకోరు. దానికి చేయించాం కదా! చాలులే అంటారు. మరి మనం చేసుకున్న తప్పే మన ప్రాణం మీదకొత్తది. మనం కూడా జాగ్రత్తగుండాలి. ఎంత కుక్కయినా కుక్కే కదండీ! అది ఎంత ప్రేమ చూపించినా దానిలో ఉన్న విషం అది పోగొట్టుకోలేదు కదా! అందుకని మనం జాగ్రత్తగుండాలి. మా కుక్క ఎప్పుడు అలా చేయలేదండి. ఏవండీ కరోనా టైంలో వచ్చిందండి. మంచి కరోనా టైంలో వచ్చింది. మా చిన్న పిల్లోడు. అప్పుడు ఇంత 8 రోజుల పిల్లోడండి. ఆవిడ ఆడిని తీసుకొచ్చి ఇచ్చారు మాకు. మా తోటికోడలు గారి పిల్ల తెచ్చుకుంది. మా తోటికోడలు తిట్టేసిందింక. దానికి భయం కుక్కంటేని. అంతే మాకిచ్చేసింది. నాకు భయమండి. నాకు చాలా భయం. పామన్నా భయం ఉండదు కానీ కుక్క అంటే నాకు చాలా భయం. అయినా సరే మా పిల్లలు తెచ్చి ఇంట్లో పెట్టారు. అలాగా ఇప్పుడు అదంటే నాకు ప్రాణం అయిపోయింది. మా చిన్న పిల్లోడంటేనే. చిన్న అండి ఆడి పేరు. నేనైతే చాలా రకాల పేర్లెట్టుకుంటానండోయ్. గడుకో పేరెట్టుకుంటాను నేను. నేను చిన్న పిల్లోడా అని కేకేత్తాను. బంగారం అని కేకేత్తాను. వజ్రం అంటాను. చిన్నమ్మా అంటాను. చిన్నా కోపమొచ్చినప్పుడు మాత్రం చిన్నా అంటాను. ఎందుకంటేనండి ఇప్పుడండి చూపించమంటారేమో మీరు పైకెళ్ళాడండి పెత్తనాలు. మాకు పైనకి ఎళ్ళాడు. మరి ఏం పెత్తనాలు చేత్తన్నాడో తెలీదక్కడ. ఆ తోటలో ఎక్కడన్నా కుక్కలుంటే కనపడతాయండి. అంతే పైకెళ్ళిపోయి ఆటిల్ని ఈడే పెద్ద రాజు. ఈ చుట్టుపక్కల ఇంకెవ్వరు ఉండకూడదు. ఆడే ఉండాలి. ఎవరిని రానివ్వడు. ఏ ఏవండీ కుక్క ఎంత విశ్వాసం చూపింతదండి. ఎంత ప్రేమ చూపింతదండి. మన ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ ప్రేమగా చూపింతాడు తెలుసండి. నిన్న నేను పడిపోయానండి. నేను కొంచెం నీళ్లున్నాయండి అక్కడ జారి ఇలా సతిరి పడిపోయాను. అంతే ఈడు పరిగెత్తుకొచ్చేసండి. నా కుంటి చెయ్యండి. పాపం పోలియో అండి మా చిన్న పిల్లోడికి. చిన్నప్పుడే పోలియో. అందుకనే ఎవరు కొనుక్కోలేదు ఆ కుక్కనని మాకిచ్చారు. ఆ కుంటి చేత్తోటండి మా కుంటి కాలుతోటి మామూలు కాలుతోటి నా చెయ్యెట్టుకొని లెగదీసేత్తన్నాడండి. లెగు లెగు అంటున్నాడు. అని నా మొఖం అంతా ముద్దులెట్టేసి నాకేత్తన్నాడు. ఒరేయ్! నాకు పడిపోయినందుకు ఏడుపు రాలేదు గానండి. ఆడు ప్రేమ చూపింతుంటే నాకెంత ఏడుపొచ్చేసిందో. ఎదవా ఎంత ప్రేమరా నీకు. ఇంత ముద్దు పెడితే ఇంత ప్రేమొచ్చిందా నీకు అని. మా పిల్లలున్నా లెగదీయరేమో గానీ ఆడంటే నేను లెగిసిందాకా ఊరుకోలేదండి. చీరట్టుకుని లాగేత్తన్నాడు. లెగు లెగు అని. అంతే ఒళ్ళో పడుకుంటున్నాడు. ఎంత ప్రేమ చూపించాడండి. ఆడికి ఎంత ప్రేమో మేమంటేని. మాకు ఎంత ప్రేమో ఆడంటేని. కుక్కతో అనుబంధం చెప్పలేమండి. అది కుక్కలు పెంచుకునే వాళ్ళకే తెలుత్తది కదా! మరి చూపిందినండి. మరి అతగాడదిగో మరి విహారయాత్రకెళ్ళాడు పైకి. ఇంకా రాలేదు. ఇంకొకసారి చూపింతానండి మీకు. మీకు ఎంతమంది కుక్కలున్నాయండి? కామెంట్ చేయండి.